శ్రీకృష్ణ శతకం 9వ భాగం. ఓ పుండరీకలోచన, ఓ పురుషోత్తమ ముకుంద, ఓ గోవింద, ఓ పురసంహరమిత్రుడ, ఓ పుణ్యుడ నన్ను బ్రోవుమో హరికృష్ణ. ఓ కృష్ణ, పుండరీకలోచన, పద్మాల వంటి కన్నులు కలిగినటువంటి వాడా, ముకుంద, గోవింద, పురుషోత్తమ, శంకరమిత్ర, పురసంహరమిత్రుడా అంటే శంకరమిత్రుడు. ఇన్ని నామములు కలిగి ఉన్నాయి నీకు. ఓ పుణ్యుడా నన్ను బ్రో, ఓ హరి, పుండరీకలోచన, పురుషోత్తమ, ముకుంద, గోవింద, పురసంహరమిత్రుడా, ఓ పుణ్యుడా నన్ను కాపాడుము తండ్రి అని పద్యం యొక్క అర్థం. ఏ విభుడు ఘోర రణమున రావణు వధించి లంక రాజుగా నిలిపెన్, దీవించి ఆ విభీషణు నా విభునే దళతు మదిని నచ్యుత కృష్ణ. ఏ విభుడు ఘోర రణమున రావణు వధించి లంక రాజుగా నిలిపెన్, దీవించి ఆ విభీషణు నా విభునే దళతు మదిని అచ్యుత కృష్ణ. హే కృష్ణ, అచ్యుత స్వామి. విభుడు అంటే ప్రభు. ఏ ప్రభువు యుద్ధమందు రావణ్ణి చంపి విభీషణుడిని లంకకు రాజుగా చేసెనో అట్టి ప్రభువుని నేను ధ్యానిస్తున్నాను, అచ్యుత తలుస్తున్నాను. కృష్ణ, నిన్నే వేడుకుంటున్నాను, నన్ను కాపాడను, ఆ విభీషణుడిని రక్షించవు, అలాగే మమ్మల్ని కూడా రక్షించు తండ్రి. గ్రహభయ దోషము పొందరు, బహుపీడలు చేరవెరచు, పాయును నఖముల్ ఇహ పర ఫలదాయక నిను, తహతహలెక్కడివి నిన్ను దలచిన కృష్ణ. అంటే స్వామి భక్తులైనటువంటి వాళ్లకు, ఎప్పటికైనా నామస్మరణ చేసుకుంటూ ఉండేటువంటి వాళ్లకు గ్రహభయ దోషాలు ఉండవు, ఎటువంటి పీడలు కలగవు, పాపములు అంటవు, అఘములు పాయును, పాపాలు పోతాయి. ఇహ పరాలందు కూడా, ఇహమందు సుఖము, పరమందు మోక్షం కలుగుతాయి. తహతహలు ఎక్కడివి? తహతహ అంటే కష్టాలు. ఇంకా ఇక్కడ నిన్ను తలుచుకున్న వాళ్ళకి ఏవి ఉండవు, అంతా సుఖమే, అంతా సంతోషమే స్వామి అని పద్యం యొక్క భావం. గంగ మొదలైన నదులను మంగళముగ సేయునట్టి మజ్జనమునకున్, సంగతి కలిగిన ఫలములు రంగుగా మేము దలచు సాటి రావుర కృష్ణ. హే కృష్ణ, గంగా మొదలైన నదులలో స్నానం చేయడం వల్ల వచ్చే ఫలితం కంటే నీ దరిచేరి ధ్యానించుటచే కలిగే ఫలితం చాలా గొప్పది. ఆ గంగా మొదలైన స్నానాలు, ఎన్నో పుణ్యకార్యాలు కూడా నిన్ను తలిచిన దానితోటి సమానంగా అవు కదా స్వామి. అటువంటి గొప్పవాడైనటువంటి నిన్ను నేను ఎప్పుడూ తలుస్తూ ఉన్నాను. నా పాపాలు హరించి నన్ను నీ భక్తునిగా చేసుకో తండ్రి. ఆ దండకావనమ్మున కోదండము దాల్చినట్టి కోమలమూర్తి, నా దండగా వరమ్మి వేదండముగాచినట్టి వేల్పు కృష్ణ. దండకారణ్యంలో కోదండము అంటే విల్లు, వేదండము అంటే ఏనుగు. ఆ దండకావనంలో కోదండాన్ని దాల్చి, విల్లుని ధరించి రాక్షసులను దునుమాడి తాపసులను కాపాడినటువంటి కోమలమూర్తి, ఏనుగును కాచినట్టు వెళ్ళిపో కూడా నువ్వే కదా స్వామి. అటువంటి స్వామి, దయగల్ల స్వామి, నా దండగావరమ్మి నన్ను కాపాడు, నా దాపుండి అండదండగా ఉండి నన్ను కాచి రక్షించు తండ్రి. నా
దండకారణ్యంలో కోదండము దాల్చి రాక్షసులను సంహరించి భక్తులందరినీ కాపాడావు. గజేంద్రుని కాపాడినావు. అలాగే నన్ను కూడా కాపాడమని అర్థం. చూపుము నీ రూపంబును పాపపు దుష్కృతములెల్ల పంకజనాభ బాపుము సాకుము దయతో శ్రీపతి నిన్ను నమ్మినాను సిద్ధము కృష్ణ. ఓ పంకజనాభ, నీ రూపాన్ని చూపు. పాపపు దుష్కృతములు అంటే చెడు కార్యాలను ఎన్నో చేశాను స్వామి, వాటన్నిటిని పోగొట్టు. ఓ లక్ష్మీనాథ, శ్రీపతి, నిన్ను నమ్మినాను. నిన్నే నమ్మి జీవిస్తున్నటువంటి వాడను. నా పాపాలను పాపి దయతో నన్ను కాపాడు తండ్రి. సాకుము కాపాడు. నిన్ను నమ్మాను అనేది మాత్రం నమ్మి జీవిస్తున్నాను కదా, అబద్ధం కాదు స్వామి, నిజమైనటువంటి మాట ఇది. సిద్ధము కృష్ణ, ఇది నిజమైనటువంటి మాట. నేను భక్తుడను, నిన్ను నమ్మి జీవిస్తున్నటువంటి వాడిని. నన్ను దయతో కాపాడు తండ్రి. నీ నామము భవహరమగు, నీ నామము సర్వసౌఖ్య నివాహకరంబున్, నీ నామము మృతపూర్ణము, నీ నామము నేతలంతు నిత్యుడ కృష్ణ. నీ నామం ఎంతో గొప్పది స్వామి. నీ నామం తలుచినటువంటి వాళ్లకు పాపాలన్నీ నశిస్తాయి. పవారమగు పాపాలన్నీ నశించిపోతాయి. నీ నామము సర్వసౌఖ్య నివాహకరంబు, సర్వ సౌఖ్యాలను, సకల సంపదల యొక్క సమూహాన్ని అందించేటువంటిది నీ నామం. నీ నామం అమృతపూర్ణము, అమృతమయం. నీ నామమే అమృతం. నీ పవిత్రమైనటువంటి గొప్పదైనటువంటి నీ నామాన్ని ఎల్లప్పుడూ తలుస్తూ ఉంటాను స్వామి, ధ్యానం చేస్తూ ఉంటాను నిన్నే. కాబట్టి నన్ను కాపాడి రక్షించు. నిన్ను తలచేటువంటి దీనాతి దీనుణ్ణి, నీ భక్తుణ్ణి. పాపాలు హరించి నన్ను రక్షించు తండ్రి. పరులను నడిగిన జనులకు గురుచసుమి, ఇది అంచు గురుతుగదీవు. గురుచొడవై వేడితి మునుధర పాదత్రయంబు బలని తద్దయు కృష్ణ. హే కృష్ణ, ఈ లోకంలో ఇతరులను యాచించడం అనేది చాలా గౌరవానికి లోపం, చిన్నతనం. గురుచసుమి చిన్నతనం. ఇది ఇచ్చు గురుతుగదివు, నీకు ఇది తెలుసు. అయినప్పటికీ కురుచవై బాలుడివై వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల నేలను కోరావు. నేలను కోరి అతనిని గొప్పవాడిగా నిలిపావు. నీవు కురుచవాడివై బలిచక్రవర్తిని గొప్పవాడిగా నిలిపావు. అది నీ గొప్పతనం స్వామి. పాలును వెన్నయు మృచ్చిల రోటను మీ తల్లి కట్ట రోషము తోడన్, లీలా వినోది వైతివి బాలుడవా బ్రహ్మగన్న ప్రభుడవు కృష్ణ. పాలు వెన్న అందరిళ్లలో దొంగతనాలు చేసి నువ్వు ఎన్నో గొడవలు తీసుకొచ్చావు. ఆ యశోదమ్మ తల్లికి కోపం వచ్చి నిన్ను రోటి కట్టేసింది. కట్టేస్తే నువ్వు సామాన్య మానవుడివా స్వామి? నీ లీలా వినోదం. అక్కడ ఆ రోడ్డు, అంత పెద్ద రోడ్డును ఈడ్చుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మధ్య చెట్లను కూల్చివేసి ఆ గంధర్వులకు శాప విముక్తిని కలిగించావు. నువ్వు బాలుడివా స్వామి? నీ లీలలు ఎంత వినోదమైనటువంటివి, గొప్పవి. బ్రహ్మను కన్న తండ్రివి నువ్వు, ప్రభుడవు, పరంధాముడివి. బ్రహ్మను కన్నటువంటి పరంధామ పరమేశ్వర శ్రీకృష్ణ. చాలా గొప్పవాడి స్వామి. నేను భక్తుడిని, నిన్ను
సదా ఎల్లవేళలా స్మరిస్తూ ఉంటాను. నీ లీలలో విని ఆనందిస్తూ ఉంటాను. స్వామి నన్ను కాపాడు. రఘునాయక నీ నామము లఘుమతితో దలచగలనే లక్ష్మీ రమణ. అఘములు పాపుముదయతో రఘురాముడవైన లోకరక్షక కృష్ణ. హే లోకరక్షక శ్రీకృష్ణ లక్ష్మీరమణ, లక్ష్మికి మనోహరమైనటువంటి స్వామి, నీ నామాన్ని నేను లఘుమతితో, కొంచెపు బుద్ధి నాది, అజ్ఞానిని, నేను ఏ విధంగా తలచగలను, నిన్నెంతని వేడగలను, నిన్ను ఎలా నామస్మరణ చేయగలను, నా నుంచి ఏమవుతుంది స్వామి. రఘునాయక నా పాపాలను పాపు, నాకు తెలిసినంతలో నేను నామస్మరణ చేస్తూ ఉన్నాను స్వామి. నా అఘములను బాపు దయతో లోకాలను రక్షించేటువంటి స్వామి రఘునాయక కృష్ణ. జై శ్రీకృష్ణ.